యాదవుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆదర్శంగా నిలిచిన ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మళ్లీ ఐక్యతతో మన హక్కులను సాధించుకోవడానికి పార్టీలు వర్గాలు రాజకీయాలకు అతీతంగా పోరాటాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అని అఖిల భారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. ఖమ్మంలో అఖిల భారత యాదవ మహాసభ క్యాలెండర్ను ఆవిష్కరించి యాదవుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. తెలంగాణలోని యాదవుల సమస్యల పరిష్కారం కోసం మళ్లీ ఖమ్మం జిల్లా నుండి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు, మండలాల వారీగా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి అని నాయకులు వివరించారు. కార్యక్రమంలో నాయకులు అల్లిక అంజయ్య, చంద్రగాని గట్టయ్య, మేకల నాగేశ్వరరావు, పొదిలి భూపతి, పొదిలి తిరుపతిరావు, కాసు మల్లేష్, జాల నరసింహారావు, మంచుకొండ ఉపేందర్, పద్మ యాదవ్, బొమ్మిడి శ్రీనివాస్, సత్తి వెంకన్న, బండారి ప్రభాకర్, దుబాకుల వెంకటేశ్వర్లు, చేతుల నాగేశ్వరరావు, మోరిమేకల కోటయ్య, తెల్లబోయిన వెంకటరమణ, బొల్లు సైదులు, పుల్లారావు, మేకల మల్లేష్, తోడేటి లింగరాజు తదితరులు పాల్గొన్నారు. కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మరి మనకి ప్రాధాన్యత కల్పించాలి. అఖిల భారత యాదవ మహాసభ మరి మీటింగులు పెట్టండి, మరి ర్యాలీలు తీయండి, ఉద్యమాలు చేయండి, ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, మంత్రులు కలవండి, ముఖ్యమంత్రులు కలిసి మరి ఈ యొక్క మన యాదవుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి మరి ఆ కార్యవర్గం తీర్మానం చేసింది. అదేవిధంగా మరి ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభకి నిన్న జైపూర్లో జరిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ మరి భారతదేశ కార్యవర్గ సమావేశంలో మరి నూతన ఒరవడిని 2025లో నింపడం కోసం మరి కొత్త అధ్యక్షుడు కూడా నిన్న మరి రాత్రి ప్రకటించారు. అది మరి చింతా లక్ష్మణరావు గారని మన రాష్ట్రానికి మరి అఖిల భారత యాదవ మహాసభకి అధ్యక్షుడు చేశారు. మరి ఆయన కానీ మనం 2002లో మరి ధర్నాకు తీసుకొచ్చాం. కృష్ణుడు గుడి కట్టేటప్పుడు భద్రాద్రి జలం తీసుకొచ్చాం. మరి ఆయన గారు కొడుకైనటువంటి చింతల రవి గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా మరి నిర్ణయించినందుకు మన ఖమ్మం జిల్లా నుండే ఆయనకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఒరవడి, ఒక ఉత్సాహంతో, ఒక నూతన ఉత్సాహంతో, అంటే ఒక యువకుడు, ఆయన చాలా చిన్నవాడు అయినా సరే ఈ సంఘాన్ని నడపాలని ఇప్పటికీ మనకి మరి ఏదైతే కోకాపేటలో ఇచ్చినటువంటి మరి యాదవుల ట్రస్ట్కి కడుతున్నటువంటి బిల్డింగ్కి ట్రస్ట్ చైర్మన్గా నిర్వాహకులుగా ఉన్నాడు. మరి ఈరోజు ఆయన గారికి ఇచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనలో మరి ఒక ఉత్సాహాన్ని నింపుతారు. వాళ్ళ తండ్రి గారు అన్ని జిల్లాలు తిరిగాడు, మీటింగ్లు పెట్టిండు, ఎక్కడ పిలిచినా వచ్చేది. రేపు రవి కూడా అంతే తిరిగి మరి మన యాదవుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యాదవులు గత మరి 92-93లో గొర్రెల సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత 2000లో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ సంఘాలని రద్దు చేయాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా తయారు కాండి అని చెప్పి 2002-2001లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశిస్తే ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ అన్ని జిల్లాలకు ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు మేము పోయి వచ్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలోనే దానికి ఏదైతే వారు పిలుపునిచ్చారో 2002 ఫిబ్రవరి 4వ తారీఖున కథం దొక్కిన గొర్రెల పెంపకందారులని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, మంత్రులను కలిసాం, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత యాదవుల సమస్యలు పరిష్కారం అయ్యాయి. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు. కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు, ఫెడరేషన్ చైర్మన్ వేశారు. ర్యామ్స్, బీడింగ్ ర్యామ్స్, స్లీప్ అని చెప్పి కొన్ని నిధులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు మన కార్యవర్గంలో కూడా మనం నిద్రపోతే కలవదు, మరి నిద్ర మేల్కోవాలి, మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. మరి గత ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు ఉన్నారు, డిసిసిబి చైర్మన్లు ఉన్నారు, ఫెడరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి మరి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే, అధికార పక్షంలో కుర్మ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ మరి మనం ఇక్కడే ఉంటే మన సమస్యల పరిష్కారం కావు. ఏ జిల్లాలో ఆ జిల్లాలో మీరు మీటింగులు పెట్టండి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని సామరస్యంగా కలిసి మన సమస్యలు చెప్పుకొని మన యాదవుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి మన రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే మరి ఏదైతే 2002 ఫిబ్రవరి 4న మన సమస్యల మీద ఈ ఖమ్మం జిల్లాలో మనం ర్యాలీ తీసి మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రుల దృష్టికి పోతే మన సమస్యల పరిష్కారం అయినాయి. మరి మళ్ళీ మన జిల్లా నుంచే మరి ఒక మీటింగ్ పెట్టుకొని 3 మినిస్టర్లను పిలుచుకొని మరి 3 మినిస్టర్లను కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి
దీన్నే మన ఇక్కడ ఖమ్మం జిల్లాని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు సమస్యలు పరిష్కరించుకోవాలంటే మరి ఏదైతే ఆనాడు ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీసుకున్నారో ఇప్పుడు కూడా తీసుకోవాలంటే మీ అందరి సహకారం కావాలి. మరి మీ అందరిని కలిసి గొర్రెల అంటే ఆ రోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారుల సమస్యల మీద మరి పోరాటం చేశాం. మన సమస్యలు పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా మనం అదే పని చేసి మన సమస్యలు మనం ఎక్కడ వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మన యాదవుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. దానికి మీ అందరూ సహకరిస్తే మరి అధ్యక్షుడు మరి సింహాద్రి గారు మరి ఎంత పెద్దలందరినీ కూర్చొని దుబాకల శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని మాట్లాడి ఒక టేట్ పెట్టి మరి ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడే అంజయ్ గారు చెప్పారు, చాలా పెద్ద మాట, చాలా గౌరవంగా కడుపు నిండిపోయింది. మీరు చేయండి, మా సపోర్ట్ ఉంటుంది, మేము సహకరిస్తాం అని చెప్పారు. మరి అట్లాంటి పెద్దలందరినీ కూడా కలిసి మన సమస్యల కోసం ఒక్కసారి మనం ఒక్కసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. మనం రోడ్డు ఎక్కడం అంటే ఎక్కడో ఆటంకం కలిగడం కాదు. మన సమస్యల కోసం మనం ముందుకు పోవాలంటే మరి మీ అందరూ సహకారం కావాలని చెప్పి ఈ యొక్క మరి భోగి పండుగ రోజు మరి ఇలాంటి కార్యక్రమం పెట్టినటువంటి పెద్దలకి, అధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మరి యాదవ సోదరులందరూ కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత.